Hi friends, welcome to Sankalp Study Success Lectures, and today's session I'm going to explain about another new important topic regarding in current events, okay, which is helpful for Assistant Labour Commission and APFC examination too. Next current event is 18th Indian Asian Summit. So Asian Summit jarigindi. Asian is nothing but what? Association of Southeast Asia Nations. రైట్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క అసోసియేషన్నే వాళ్ళు ఇది ఫుల్ ఫామ్ పెట్టుకున్నారు. సో దీనిని ఎప్పుడు స్థాపించారు? 1967లో స్థాపించారు, 8th ఆగస్ట్న. ఇంపార్టెంట్ పాయింట్, 8th ఆగస్ట్ 1967 దీన్ని స్థాపించడం జరిగింది. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ హెచ్క్యూ జకార్తా, ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఓకే, సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ పర్టికులర్ 18th ఏషియన్ సమిట్లోని ఇన్విటేషన్ వచ్చింది ఆయనకి. సో అతను పార్టిసిపేట్ చేశారు. సో ఇన్విటేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే కనుక ప్రెజెంట్ ఎవరైతే చైర్ ఉన్నారో ఏషియన్ చైర్ అంటే మెయిన్ పర్సన్, ప్రతి సమితికి ఒక పర్సన్ హెడ్ మెంబర్గా ఉంటారు, చైర్ పర్సన్ అంటారు, రైట్. సో కరెంట్ చైర్ ఎవరంటే కనుక సుల్తాన్. సో అతను మన నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎవరెవరిని ఇన్వైట్ చేశారు, ఎందుకు ఇన్వైట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ అడగరు. మనకి ఈ కరెంట్ ఈవెంట్ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలంటే ప్రజెంట్ మనకి కరెంట్ ఈవెంట్లో ఏషియన్ సమిట్ గురించి వచ్చింది, అవునా? సో ఏషియన్ సమిట్ గురించి మీరు చదువుకోవాలన్నమాట. అంటే ఏషియన్ గురించి, ఈ పర్టికులర్ అసోసియేషన్ గురించి మీరు చదువుకోవాలి. అంటే ఇది దేని గురించి తీసుకొచ్చారు, ప్రస్తుతానికి దీనిలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏంటి అన్న చదువుకుంటే సరిపోతుంది. అండర్స్టాండ్ మా? సో ఇట్ ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ కోఆపరేషన్ అండ్ ఎకనామికల్ పరంగా కానీ, పొలిటికల్ పరంగా కానీ, సెక్యూరిటీ అండ్ మిలిటరీ, ఎడ్యుకేషనల్ అన్ని విధాలుగా ఈ పర్టికులర్ ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడాను ఒకరితో ఒకరు సాంగత్యం కలిగి ఉంటారనమాట. జస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ కోఆపరేషన్ అనమాట. దే జస్ట్ వాంట్ టు ప్రమోట్ ఇంటర్ గవర్నమెంటల్ కోఆపరేషన్ అమాంగ్ వాట్? ఎకనామికల్ పరంగా, పొలిటికల్ పరంగా, సెక్యూరిటీ పరంగా, మిలిటరీ పరంగా అన్నిటిగా. ఓకేనా? సో మెయిన్ ఏషియన్ సమితి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక దే జస్ట్ వాంట్ టు ఎకనామిక్ గ్రోత్. ఓకే, మెయిన్గా ఎకనామిక్ గ్రోత్ ఉండాలి ఆయా దేశాల్లోని ఏవైతే మెంబర్ కంట్రీస్ ఉన్నాయో. ఓకే, అది దాని ద్వారా ఎకనామిక్ గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా సోషల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, కల్చరల్ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకే, అండ్ సెకండరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక దే జస్ట్ వాంట్ టు ప్రమోట్ రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీ. ఓకే, ప్రైమరీ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్. ఏదైనా ఒక కంట్రీ ఏంటి కోరుకుంటుంది? ఎకనామికల్గా ఫస్ట్ స్టిక్ అవ్వాలి. ఎకనామికల్గా స్టిక్ ఉంటే సో చాలా వరకు సమస్యలన్నీ మనకి క్లియర్ అవుతాయి, రైట్. కల్చరల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సెకండరీ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే కనుక రీజనల్ పీస్ అనేది వాళ్ళు ప్రమోట్ చేయాలి అని చెప్పేసి. అండర్స్టాండ్ మా? సో ఇందులో ఈ పర్టికులర్ టాపిక్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఏషియన్ సమితిలో ఉన్నటువంటి మెంబర్షిప్ దేశాలు ఎన్ని ఉన్నాయి టోటల్గా? ఐ థింక్ 10 ఉన్నాయి. ఆ పేర్లు ఇక్కడ రాస్తాను చూడండి, ఇదే మీకు గుర్తుపెట్టుకోండి, ఇదే ఇంపార్టెంట్. ఈ సమిత్ ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, దాని గురించి మన క్వశ్చన్స్ రావు. ఓకేనా? సమితికి ఏంటి ఎజెండా కూడా ఏం పెద్దగా లేదు. జస్ట్ ఏంటి అంటే కనుక ఈ కోవిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసాము, వీటి గురించే ఉంది అనమాట. ఓకే, ఎకనామిక్ రికవరీ గురించి, వాటి గురించి పోస్ట్ కోవిడ్ తర్వాత. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది మీకు చెప్తాను. జస్ట్ ఇక్కడ మనకున్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏంటి అంటే కనుక బ్రూనే, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఓకే, సో ఇవి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 కంట్రీస్ ఉన్నాయి మెంబర్ కంట్రీస్. ఈ మెంబర్ కంట్రీస్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ కంట్రీ ఆఫ్ ఏషియన్ అనుకోవచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఏషియన్ అని ఇచ్చి ఏవో ఆప్షన్స్ అనేవి ఇవ్వచ్చు. సో బ్రూనే, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయిలాండ్, ఈ 10 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ 30th anniversary. Highlighting the milestone of 30th anniversary of Indo-Asian Partnership, the leaders announced the year 2022 అంటే నెక్స్ట్ ఇయర్ 2022ని ఏమని అనౌన్స్ చేశారు? ఇండియా ఏషియన్ ఫ్రెండ్షిప్ ఇయర్గా అనౌన్స్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ అనౌన్స్డ్ యాజ్ ఇండియా ఏషియన్ ఫ్రెండ్షిప్ ఇయర్? 2022.
because of 30th anniversary of India-ASEAN partnership. Okay, hope you understand. So India is not a member of this Asian countries because we are not a Southeast nation, right? సో ఇట్ ఈస్ ఏ సౌత్ ఈస్ట్ నేషన్స్ యొక్క అసోసియేషన్ కాబట్టి సో దీని ఉన్నటువంటి ఆ 10 పేర్లు ఎప్పుడు స్థాపించారు, ప్రస్తుతానికి దాని యొక్క హెడ్ క్వార్టర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ మొన్న జరిగినటువంటి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో కానీ ఇలాంటి క్వశ్చన్సే ఇండైరెక్ట్గా అడగడం జరిగిందనమాట. ఓకే, అండ్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్లో కూడా మీకు ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, ఏపీఎఫ్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్. హ్యాపీ లెర్నింగ్.